Hey guys, welcome to my channel Learn Java with Harish. Today మన టాపిక్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకు తెలిసింది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, దాంట్లో ఒక స్టేట్మెంట్ రాసి కన్సోల్లో అవుట్పుట్ చూస్తాం. కానీ మనకు ఒక 3 టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అది అందులో ప్రింట్, ప్రింట్ఎఫ్, ప్రింట్ఎల్ఎన్ మనం డైలీ వాడేది ఇది. కానీ మనకి ప్రింట్ఎఫ్ అనేది తెలియదు, అదేంటో చూద్దాం. నార్మల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. పబ్లిక్ క్లాస్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్. ఇందులో మనం ఒక సిస్టమ్ డాట్ స్టేట్మెంట్ రాసుకుందాం. సిస్టమ్ డాట్ నార్మల్గా మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దాంట్లో స్టేట్మెంట్ రాసి ప్రింట్ చేయడం మనకి తెలుసు, అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ ఎందుకు పడుతుంది తెలుసా? వెల్కమ్ టు లెర్న్ జావా విత్ హరీష్ ఉందా, దాని తర్వాత కన్సోల్లో మనకి ఫస్ట్ లైన్లో వెల్కమ్ టు లెర్న్ జావా విత్ హరీష్ అన్న లైన్ ఉంటే నెక్స్ట్ లైన్లోకి మన కర్సర్ వెళ్ళాలంటే మనం ప్రింట్ఎల్ఎన్ వాడదాం. అదే ప్రింట్ఎల్ఎన్ లేకుండా మనం ప్రింట్ అని ఒకటే వర్డ్ వాడితే మనకి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదు. ఇక్కడ వెల్కమ్ టు లెర్న్ జావా విత్ హరీష్ అనే లైన్ నుంచొని నెక్స్ట్ లైన్కి కర్సర్ వెళ్ళాలంటే మనం ప్రింట్ఎల్ఎన్ వాడాలి. అదే లైన్లో ఉండాలంటే ప్రింట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ మనం నార్మల్గా సి లాంగ్వేజ్లో చూస్తాం. నార్మల్గా ఎట్లా అంటే ఫార్మాటింగ్ చేయడానికి కోసం మనం సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. అది జావాలో కూడా యూజ్ చేయొచ్చు. %d, %c, %s, %f అని మనం యూజ్ చేస్తుంటాం. ఎందుకు? దాని ప్లేస్లో మనం ఏదైతే కాల్ చేయాలో దాని ప్లేస్లో మనం %d అని మనం కాల్ చేసి రాస్తాం. సో అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందైతే ప్రింట్ఎల్ఎన్, ప్రింట్ఎఫ్ అంటే మీనింగ్ తెలిసింది కదా. ప్రింట్ఎల్ఎన్ అంటే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడం కోసం మనం ప్రింట్ఎల్ఎన్ రాస్తాం. అదే ప్రింట్ అయితే సేమ్ లైన్లో ఉండడం కోసం ప్రింట్ వాడతాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫార్మాటింగ్ కోసం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. మనం ఏదైనా డైరెక్ట్గా కాల్ చేయాలంటే % యూజ్ చేసి కాల్ చేస్తాం. సి లాంగ్వేజ్లో %d, %c ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా టైప్ ఏదైతే నువ్వు ఇస్తావో దాన్ని బట్టి మనం %d ఇవ్వాలా, f ఇవ్వాలా, c ఇవ్వాలా, s ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. జస్ట్ 2-3 మినిట్స్లో నేను చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసి క్లాస్ క్రియేట్ చేసుకోండి. src రైట్ క్లిక్ న్యూ క్లాస్. క్లాస్ నేమ్ వచ్చేసి క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ప్రింటింగ్ స్టేట్మెంట్స్. యా, క్లాస్ క్రియేట్ అయిపోయింది. మనకి మెయిన్ మెథడ్ కావాలి కదా. మెయిన్ మెథడ్ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ప్రింట్ఎల్ఎన్ ఎలా వర్క్ అవుతుంది, ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ మనకు అవుట్పుట్లో బ్లాక్ కలర్ మాత్రమే ప్రింట్ అవుతుంది కదా, అది రెడ్ కలర్ కూడా ప్రింట్ అవుతుంది. ఓన్లీ 2 కలర్సే సపోర్ట్ చేస్తుంది జావా, మిగతా ఏం కలర్స్ సపోర్ట్ చేయదు. చూద్దాం అది కూడా. ఇప్పుడు ప్రింట్ఎల్ఎన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సిస్అవుట్ వెల్కమ్ టు లెర్న్ జావా విత్ హరీష్. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది చూడండి కర్సర్. మనం ప్రింట్ఎల్ఎన్ వాడినాం కాబట్టి నెక్స్ట్ లైన్కి కర్సర్ వెళ్తుంది. అదే నువ్వు ప్రింట్ఎల్ఎన్ వాడకపోతే నీ కర్సర్ వెళ్ళదు. చూడండి ఒకసారి, ఓన్లీ ప్రింట్ వాడుతున్నాం, మన కర్సర్ వెళ్తుందా వెళ్ళదా చూద్దాం. సో మనకి ఇక్కడ కర్సర్ కిందికి వెళ్ళట్లేదు చూడండి. నార్మల్గా ఇక్కడ బ్లింక్ అవుతుంది కానీ కిందికి వెళ్ళట్లేదు. ఇక్కడ డ్రాగ్ చేసినా కానీ కిందికి రావట్లేదు. సో ప్రింట్ఎల్ఎన్కి అండ్ ప్రింట్కి డిఫరెన్స్ ఇదే. మనం ప్రింట్ఎల్ఎన్ వాడితే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళొచ్చు, అదే ప్రింట్ వాడితే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళలేం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎలా వాడతామంటే %తో వాడతామని చెప్పా కదా. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మనం ఈ డబల్ కోడ్లో రాసేదానికి కొంచెం రిలేటెడ్ ఉండాలి. నార్మల్గా సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రింట్ఎఫ్ ఎక్కడ వాడాలనేది తెలిసే ఉంటుంది, కానీ జావాకి వచ్చేసరికి ప్రింట్ఎఫ్ వాడతామా లేదా అనేది కూడా తెలియదు. ప్రింట్ఎఫ్ ఎలా వాడాలో చూపిస్తా చూడండి. సేమ్ మన సి లాంగ్వేజ్లో ఎలా వాడతామో సేమ్ ఇక్కడ కూడా అలా వాడచ్చు, కానీ system.out.printf అని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్, వీఆర్ ఇన్ ద మార్చ్ మంత్ ఆఫ్ 2026. %d, comma 03, 2026. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తే మనకి వీఆర్ ఇన్ ద 3rd month ఆఫ్ 2026 అని వస్తుంది చూడండి. వీఆర్ ఇన్ ద 3rd month ఆఫ్ 2026 అని ప్రింట్ అయింది. ఇలా ఫార్మాట్లో కావాలంటే మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, println అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ మనకి రెడ్ కలర్లో నార్మల్గా ఎర్రరే ప్రింట్ అవుతుంది, కానీ ఎర్రర్ కాకుండా రెడ్ కలర్లో నార్మల్ ప్రింటింగ్ ఎలా చూపిస్తుంది చూడండి. ఇక్కడ అవుట్ దగ్గర ERR అని ఎంటర్ చేయండి. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనకి రెడ్ కలర్లో ప్రింట్ అయింది. వీఆర్ ఇన్ ద 3rd month ఆఫ్ 2026 అని ప్రింట్ అయిపోయింది. సో ఇంతే ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇంతే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఏంటి ఇప్పుడు, ప్రింట్, println, printf. మన జావాలో ఈ 3 మాత్రమే వాడతారు, ఇంకేముండవు. సో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైతే కన్ఫ్యూజన్ టాపిక్ ఉంటుందో దాన్ని కామెంట్ చేయండి, పక్కా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్యూచర్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ.